శుభోదయం. ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడ, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృప చేత అనుగ్రహించి ఉన్నావు. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయం అనుగ్రహించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము నిర్గమాకాండము 23వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులు కొట్టవలెను. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశములోనూ ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసెదను. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసెదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుటి నుండి పారిపోవునట్లు చేసేదను. మనము చదువుకున్న వాక్య భాగం అనేక సార్లు చదువుకుంటూ ధ్యానిస్తున్న ఒక కార్యం. ప్రత్యేకంగా అనేకులు 25వ వచనంను తమ ఇంటిలో వాగ్దానముగా కూడా రాసి ఉంచుకుంటారు. నీ యొక్క ఆహారాన్ని నేను దీవిస్తాను, నీ అవసరతలు నేను దీవిస్తానని ప్రభువు చేసిన వాగ్దానము అందులో ఉన్నది. కానీ 24వ వచనంలో మనము చూసినట్లయితే ప్రభు చాలా తేటగా మాట్లాడడం చూడగలము. నీవు ఏ స్వరూపమునకు నమస్కరించకూడదు, నేను తప్పక వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నీవు చేసుకునే ఏ కార్యమునకు నీ హృదయంలో స్థలం ఇవ్వకూడదు అని, నేను మాత్రమే నీ యొక్క హృదయములో నివసించాలని ప్రభు చాలా తేటగా చెప్పటం చూడగలము. ఈ దినములో అనేక మంది క్రైస్తవులైన వారు 25వ వచనంలో ఉన్న రీతిగా ప్రభు ఇవన్నీ ఆశీర్వదించి నాకు అన్ని బాగా ఇచ్చినాడు అని సంతోషిస్తున్నారు. కానీ వారు తమ జీవితంలో దేవునికి మారుగా తమ యొక్క హృదయములో లోకములో ఉన్న వాటిని ధనాపేక్ష కలిగిన హృదయమును కలిగి ఉండి దేవునికి స్థలం ఇవ్వలేక పోతూ ఉన్నారు. అందుకే ప్రభు నీవు ఏ కార్యమునకు స్థలం ఇవ్వరాదు, ఏ కార్యం నీ హృదయంలోకి రాకూడదని హెచ్చరిస్తూ ఈ మాటలు సెలవిస్తున్నాను. నీవు నన్ను సేవించాలి. ఎంతమంది ఈ ఉదయ కాలమున నేను నా పూర్ణ హృదయముతో దేవుని సేవిస్తున్నాను, నా పూర్ణ హృదయంతో దేవుని వెంబడిస్తూ ఉన్నాను, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తున్నాము అనే చెప్పగలిగిన వారు ఎంతమంది ఉన్నాము అని పరీక్షించుకోవాలి. ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించినాడంటే మన యొక్క బంధకముల నుండి బయటకు తీసుకొచ్చినాడు. ఐగుప్తి బానిసత్వము అనగా పాప బానిసత్వం నుండి బయటకు తీసుకొచ్చి నేను నిన్ను విమోచించేదానికి ఇంత కష్టపడ్డాను, నన్ను వెంబడించుము, నన్ను సేవించుమని ప్రభు సెలవిస్తుంటే మనము అనేక సార్లు ఆశీర్వాదము పొందిన తర్వాత ఇశ్రాయేలీలాగా ప్రభు యొక్క మేళ్లను సంపాదించుకున్న తర్వాత ఆయనను విడిచి విగ్రహారాధన వైపు వారు ఎలాగ వెళ్ళినారో దేవుని యొక్క మేళ్లను మర్చి లోకము వైపు వెళ్ళేవారిగా అనేక మంది దేవుని బిడ్డలు ఉండటం చూడగలుగుతున్నాం. అందుకే ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని నీకు వాగ్దానము చేయించున్నాను, అయితే నీవు చేయవలసిన కార్యము పూర్ణ హృదయముతో నన్ను వెంబడించాలి. ప్రభు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడని కింద ఉన్న వచనంలో మనం చదివినట్లయితే చూడగలం. ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు ప్రభు ఇచ్చే వాగ్దానము లేకపోతే ఆశీర్వాదము ఎంత ఉన్నతమైనది, ఎలాగూ వారిని ఆయన సంరక్షించినాడు అన్న కార్యమును కింద వచనంలో రాయబడి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలంలో ఇలాగూ మనల్ని జాగ్రత్తగా కాచి భద్రపరిచి తన రాజ్యమునకు చేర్చుకోవాలని ఆశిస్తున్న ప్రభు వైపు చూడాలనేది ప్రభు ఆశిస్తున్న కార్యము. అల్పకాలపు పాపభోగము వైపు చూడవద్దు, కొద్ది దినములే నీకు సంతోషమిచ్చే కార్యములను చూడవద్దు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఆయన వైపు చూసే మనస్సు కలిగి ఉన్నావా? నీకు ఆశీర్వాదము కావాలని నీవు ఆశిస్తూ ఉన్నావు,
నీవు ఈ లోకములో ఉన్నతమైన స్థితికి రావాలని ఆశిస్తున్నావు, కానీ వాటిని అనుగ్రహించే దేవుని వైపు చూస్తున్నావా? ఆయనకు నీ హృదయంలో స్థలం ఇచ్చి ఉన్నావా అని ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో. ఒకవేళ ఈ దినము నీ హృదయములో దేవునికి ఇచ్చిన స్థానంలో ఏదైనా కొరత ఉన్నదని నీవు గ్రహించుకున్నట్లయితే ప్రభు సెలవిస్తున్నాడు, నేను నీకు సమస్తం ఇచ్చడానికి సిద్ధముగా ఉన్నాను. నా వైపు చూసి నన్ను వెంబడించుము, నేను నిన్ను నడవలసిన మార్గంలో తీసుకువెళ్తాను. నీకు ముందుగా దూతలను పంపిస్తాను, నీ మార్గాన్ని సరళము చేస్తాను. నీవు చేరవలసిన గమ్యంను చేర్చి నిన్ను అనేకుల మధ్యలో ఘనపరుస్తానని సెలవిస్తూ ఉన్నాడు. అయితే నీవు చేయవలసిన కార్యము నీ హృదయమును దేవునికి సమర్పించుకోవాలి. నీ హృదయంలో ఆయనకు మాత్రమే ప్రాముఖ్యతనివ్వాలి, ఆయనకే ప్రాధాన్యతనివ్వాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అల్పకాలపు కార్యముల కోసము పరిగెత్తి దేవుని కృపను పోగొట్టుకునవద్దని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున ఎలాగున్నావో ఒక్కసారి నీవు ప్రశ్నించుకో, నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మా పట్ల నీ కృపనిచ్చి నీవు నడిపించుతున్న నాయన విధానాన్ని బట్టి వందనాలు. అవునేసయ్య, మమ్మల్ని ఆశీర్వదించాలని నీవు ఆశ కలిగి ఉన్నావు. అయితే నీవు మమ్మల్ని దేవా నడిపిస్తున్న మార్గంలో మేము సరిగా నడిచి నిన్ను సేవించేవారిగా, నిన్ను వెంబడించేవారిగా ఉండాలని నీవు ఆశిస్తున్నావు. దేవా, నీ వైపు చూసి నీ కృపను సంపాదించుకున్నటకు మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.